అయితే సోనియా గాంధీ సుప్రీంగా ఉన్న టైంలో, యూపీఏ ప్రభుత్వం ఉన్న టైంలో ఇదే యూఏపీఏ కింద చాలా మంది మీద సెడిషన్ పెట్టారు. రాజద్రోహం కేసులు పెద్ద సంఖ్యలో పెట్టిండ్రు. వాళ్ళ అవినీతి మీద కార్టూన్ వేసినందుకు ఆసిమ్ త్రివేది అనే కార్టూనిస్ట్ మీద రాజద్రోహం కేసు పెట్టారు. తమిళనాడులో కుడంకళ్ళంలో అణు విద్యుత్ కర్మాగారానికి వ్యతిరేకంగా అప్పుడు అల్లర్లు జరిగినాయి కదా, ఆందోళనలు జరిగినాయి కదా. ఆ టైంలో చర్చి నుంచి డబ్బులు తీసుకొని ఆందోళనలు నిర్వహిస్తున్నాడని ఉదయ్ కుమార్ అనే నాయకుడి మీద కేసు పెట్టారు. అట్లాగే ఇడిన్ తకారే అనే గ్రామంలో ఉన్న 9,000 మంది మీద కూడా రాజద్రోహం కేసులు పెట్టింది సోనియా గాంధీ ప్రభుత్వం. దేశాన్ని విభజించాలని పన్నాగం పన్నిన నిజమైన దేశద్రోహుల మీద రాజద్రోహం కేసులు పెడితే మాత్రం అదే కాంగ్రెస్ నాయకులు, అదే సోనియా గాంధీ అనుయాయులు మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు విచిత్రంగా. ఇక ఉమర్ ఖలీద్ తండ్రి అయితే నా కొడుకు భగత్ సింగ్ అన్నాడు మొన్న. నా కొడుకు భగత్ సింగ్ తను వదిలేయండి అంటున్నాడు. ఏం చెప్పాలి చెప్పండి. ఎస్క్యూఆర్ ఇలియాస్, ఆ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు జస్ట్ ఆస్కింగ్ అంటూ యథాతథంగా ఇంకా వాళ్ళు మద్దతు తెలపడం.